Hello, my dear viewers. I once again heartfully welcome you to my channel. గత వీడియోలో నేను ఈడియమ్స్ గురించి ఒక 15 ఉదాహరణలు తీసుకోవడం జరిగింది. ఈ ఈడియమ్స్ చాలా విచిత్రంగా ఉంటాయని చెప్పుకున్నాను. వాటిలో ఉండేటటువంటి పదాలు వేరు, వాటి అర్థాలు వేరు, లిటరల్ మీనింగ్ వేరు. ఈ చాలా స్పోకెన్ ఇంగ్లీష్కి చాలా ఇంపార్టెంట్. చాలా చక్కగా ఉంటుంది, రిథమాటిక్గా ఉంటుంది. అందరూ కూడా హర్షిస్తారు ఆ యొక్క పదాలు, స్ట్రెస్, తర్వాత ఇంటోనేషన్, ఇవన్నీ కూడా. యాక్చువల్గా నేను ఒక వీడియోతోటి కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ ఇది వరకు ప్రీవియస్గా దాన్ని చేయటం వలన మళ్ళీ రిక్వెస్ట్ మీద మేము చేయటం జరిగింది. కానీ నిన్న వచ్చినటువంటి వ్యూస్ని బట్టి ఇంకా ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి అని కూడా ఫోన్ చేయటం జరిగింది. సో అందుకనే ఈ రెండవ పార్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఒక 15 తీసుకుందాము ఈడియమ్స్ కింద. చూడండి, ఫస్ట్ది క్రాకడైల్ టీయర్స్. ఆల్రెడీ గత వీడియోలో నేను దీన్ని తమ్నైల్లో పెట్టాను, కానీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలే, మర్చిపోయాను. క్రాకడైల్ టీయర్ అంటే మనం తెలుగులో చెప్తూ ఉంటాం ముసలి కన్నీళ్ళు. అంటే ఏంటి? ప్రిటెండింగ్. ఏదో కొంతమంది బాధతో సరిపోయి ఉంటారు, ఏదో కష్టం వస్తుంది ఇంట్లో, వీళ్ళు వెళ్ళి పెద్ద హంగామా చేస్తారు, ఏడుపులు. నాట్ రియల్గా అయితే మనం దాన్ని ఏమనం, మనం క్రాకడైల్ టీయర్స్ అని అనం. కానీ లేనిపోయినటువంటి విషాదాన్ని నటిస్తూ యాక్ట్ చేసేటటువంటి వాళ్ళు మనం క్రాకడైల్ టీయర్స్ అని అంటాం. అంటే ముసలి కన్నీరు కారుస్తున్నాడు రా, యాక్ట్ చేస్తున్నాడు అని చెప్పి. వీ ఫైండ్ సో మెనీ పీపుల్ ఇన్ అవర్ లైఫ్ లైక్ దిస్ పీపుల్. Many people shed crocodile tears on sad things. ఏదైనా విచారాన్ని కానీ వ్యక్తం చేయటానికి వాళ్ళు నిజంగా ఫీల్ వచ్చి చేస్తే వెరీ గుడ్. కానీ నటించి ఏమనుకుంటారో, చనిపోయాడు, అందరూ ఏడుస్తున్నారు, మన యాక్చువల్గా ప్రేమ ఇదన్నీ ఉంటే మనకు ఆటోమేటిక్గా ఎవడు చెప్పకుండానే వచ్చేస్తుంది. తలకాయ మూసేసుకొని కన్నీళ్ళు కార్చినట్టు యాక్ట్ చేయటాన్ని మనం క్రాకడైల్ టీయర్స్ అని అంటాం. 2, టు టర్న్ డెఫ్ ఇయర్. టర్న్ అంటే తిప్పుట, డెఫ్ అంటే చెవుడు, ఇయర్ అంటే చెవి. డెఫ్ ఇయర్ అంటే వినిపించకపోవటం. సహజంగా చెవిటి వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా వాళ్ళకి వినపడదు. కానీ కొంతమంది చెవుడు లేకపోయినా మనం ఏం చెప్పినా కానీ పట్టించుకోరు, విననట్టే యాక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు దాన్ని ఏమంటాం మనం? టు టర్న్ డెఫ్ ఇయర్, నాట్ లిజనింగ్. When I said important thing, my friend turned to deaf ear. నేను ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నా ఫ్రెండ్కి చెప్పాను, అది దాన్ని పట్టించుకోలేదు. మనతో యాక్చువల్గా ఇది మన నిజ జీవితంలో మన ఇంట్లో జరుగుతూ ఉంటాయి. తల్లిదండ్రులు వాళ్ళు మంచి కోరి పిల్లలకి, వాళ్ళ అబ్బాయిలకి కానీ అమ్మాయిలకి కానీ అనేక రకాలైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారా, అలా చేయరా, ఇచ్చేరా, ఎలా చేయకూడదు అలా. కానీ యూజువల్ వాళ్ళు పుట్ డెఫ్ ఇయర్ అంటే ఏంటి? వాళ్ళు పట్టించుకొని వినరు, తర్వాత తెలుస్తుంది, దే విల్ రియలైజ్ ఆఫ్టర్వర్డ్స్. ఈ విధంగా అనమాట. రెండవది, నెక్స్ట్ లోన్ వుల్ఫ్. చాలా ఇంపార్టెంట్ ఇది. చూడండి, లోన్ అంటే ఒంటరి, వుల్ఫ్ అంటే తోడేలు. ఒంటరిగా ఉండే తోడేలని కాదు, ఎవరి అవసరం లేకుండా, వితౌట్ ఎనీ హెల్ప్, తన సొంతగా చేసేటటువంటి వ్యక్తిని మనం లోన్ వుల్ఫ్ అంటాం. సహజంగా చిన్నదానికి కూడా మన అవతల హెల్ప్ కోరుకుంటూ ఉంటాం, సార్ హెల్ప్ చేయండి సార్, అది ఇదని. సాధ్యమైనంత వరకు తన పని తానే, ఇతరుల యొక్క సహాయం లేకుండా చేసేటటువంటి వ్యక్తిని లోన్ వుల్ఫ్ అంటాం. డూయింగ్ వితౌట్ హెల్ప్,
ఎవరి సహాయం లేకుండానే. మిస్టర్ రాజు ఈజ్ ఎ లోన్ వుల్ఫ్ ఇన్ అవర్ విలేజ్. ఇక తప్పదు అనుకుంటే తప్ప సహాయం కోరనటువంటి వ్యక్తి లేడు. సాధ్యమైనంత వరకు తన పని తానే చేసుకుంటూ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్, మిగతా వాళ్ళ మీద ఆధారపడకుండా ఉండాలని చూసేటటువంటి వ్యక్తులు మనం లోన్ వుల్ఫ్ అంటాం. లోన్ వుల్ఫ్. నెక్స్ట్, కూల్ యాజ్ కుకుంబరా. కుకుంబరా అంటే దోసకాయ. ఈ ఎల్లో దోసకాయలు ఉంటాయి, గ్రీన్ పొడవుగా ఉండేటటువంటివి కూడా 2 రకాలు ఉన్నాయి. సహజంగా కూల్గానే ఉంటుంది, అది ఏ ఫ్రూట్ అయినా కోసినప్పుడు కూల్. అంటే ఏంటి, దోసకాయ అంత కూల్గా ఉండమని అర్థం. అంటే ఏంటి, వెరీ కామ్. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా కానీ యాంగ్జైటీ పొందకుండా కామ్గా ఉండేటటువంటి వాళ్ళని మనం యాజ్ కూల్ యాజ్ కుకుంబరా అని మనం పోలుస్తూ ఉంటాం. ఈడియం అనగానే ఏంటంటే వాటిల్లో ఉండే పదాల యొక్క అర్థాలు వేరు వేరు అర్థాలు ఉంటాయి. కూల్ చల్లగా, కుకుంబరా దోసకాయలో చల్లగా అంటే మన నిత్య జీవితంలో అది. కానీ లిటరల్ మీనింగ్ వచ్చేటప్పటికి అవన్నీ కలిపి వేరే అర్థాలు. అందుకే వీటిని తెలుగులో వాటిని జాతీయాలు అంటాం మనం. సామెతలని ఆయన కూడా అనవచ్చు. కూల్ యాజ్ కుకుంబరా. షీ వర్క్స్ యాజ్ కూల్ యాజ్ కొంతమంది స్త్రీలు ఎంత పని ఉన్నా కానీ హడావుడైపోయి అదైపోయింది ఇదైపోయింది బాధపడటం జరుగుతుంది. కొంతమంది ఎంత ఉన్నా కానీ కామ్గా ఉంటారు, ఎవరు ఎన్ని తిట్టినా కనుక. అలాంటి వ్యక్తులు మనం ఏమంటామంటే యాజ్ కూల్ యాజ్ కుకుంబరా అని మనం చెప్పచ్చు అనమాట. నెక్స్ట్, రెడీ టు రోల్. ఈ రెడీ ఏంటి, రోల్ ఏంటి? రోల్ అంటే చుట్టటం లేదా పొర్లుట, మామూలుగా దొరలటం. రెడీగా ఉన్నాడు దొరలటాకనా లేదా చుట్టడానికి రెడీగా ఉన్నాడనా? కాదు. టు స్టార్ట్ వెరీ సూన్. సాధ్యమైనంత తొందరగా బయలుదేరటాన్ని మనం ఈ రెడీ టు రోల్ అని చెప్తాం. ఏదో ఇద్దరు ఫ్రెండ్స్ ఎక్కడికో ఏదో క్యాంప్ మీద ఏదో ఊరు వెళ్ళాలనుకుంటున్నాను. ఏట్రా సంగతి, ఐఎమ్ రెడీ టు రోల్ అంటే అవతలాడు అర్థం, ఇది రెడీగానే ఉన్నాడు బయలుదేరటానికి, నేనే లేట్ అనమాట. అంటే ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు చాలా స్టార్ట్ సోన్ వెంటనే బయలుదేరేటటువంటి వాళ్ళు మనం రెడీ టు రోల్ అంటాం. మై ఫ్రెండ్ ఆల్వేస్ రెడీ టు రోల్ వెనెవర్ we go on journey. మా ఫ్రెండు మేము ఎక్కడికన్నా జర్నీకి వెళ్ళాలనుకున్నప్పుడు మా ఫ్రెండ్ ఎప్పుడూ రెడీగానే ఉంటాడు. ఇంకా కాదు, ఫోన్ చేసినాను, రెడీగా ఉన్నావా? రెడీగా ఉన్నాను. కొంతమంది రెడీగా ఉన్నానంటారు చాలా లేదు, ఎస్పెషల్లీ వి ఫైండ్ ఇన్ ఉమెన్. అరగంటలో రెడీ అవ్వాలంటే గంట పడద్దు వాళ్ళకి, కనుక ఒక అరగంట ముందే చెప్పుకోవాలి మనం. ఓకే, ఇంక కొన్ని చూద్దాం. చూడండి, మరి కొన్ని పదాలు మనం తీసుకోవటం జరిగింది. ఇక్కడ చూడండి, గో నట్స్. గో నట్స్ అంటే వెరీ యాంగ్రీ. ఏ నట్లు పగలగొట్టమని కానీ చితగొట్టమని కాదు, వెరీ యాంగ్రీ అనటానికి. మై ఫాదర్ గో నట్స్ at my brother on his behavior. మై ఫాదర్, మా నాన్నగారు, గో నట్స్ చాలా వెరీ యాంగ్రీ అట్ మై బ్రదర్ ఆన్ హిస్ బిహేవియర్. మా నాన్నగారు చాలా కోప్పడ్డారు, ఎవరో మా అన్నయ్య లేదా మా బ్రదరో ఎవరో ఒకరు వారి యొక్క ప్రవర్తన చూసి. నెక్స్ట్, కిక్ ద బకెట్. ఇది చాలా ఎక్కువగా మనం
అందరికీ తెలిసినటువంటిదే. కిక్ ద బకెట్ అంటే బకెట్ని తనమని అర్థం కాదు ఇక్కడ, చనిపోయాడు అని అర్థం. అర్థమైందండి? మిస్టర్ కుమార్ కిక్డ్ ద బకెట్ అంటే చనిపోయాడు లాస్ట్ నైట్, గత రాత్రి అతను ఏ జబ్బుతోటో కిక్డ్ ద బకెట్ అంటే చనిపోయాడు అని అర్థం. నెక్స్ట్ హ్యావ్ ఎ బాల్. హ్యావ్ అంటే కలిగి ఉండుట, అంటే ఒక బాల్ని కలిగి ఉండు అని అర్థం కాదు అక్కడ, ఎంజాయ్ చెయ్యని అర్థం. నువ్వు ఎక్కడున్నప్పుడు కూడా వేరెవర్ యూ హ్యావ్ టు ఎంజాయ్. హ్యావ్ ఎ బాల్. మై ఫ్రెండ్ విష్డ్ మీ హ్యావ్ ఎ బాల్ అట్ పార్టీ. నేను ఏదో పార్టీకి వెళ్తున్నాను, నా ఫ్రెండ్ని కూడా ఇన్వైట్ చేశాను, వాడు రాలేదు. కానీ వాడు ఏమన్నాడు, హ్యావ్ ఎ బాల్ అట్ ద పార్టీ అంటే చక్కగా ఎంజాయ్ చేయడా, నేను లేదని నువ్వేం వరి అవ్వకు అని చెప్పాడు, విష్ చేశాడు అనమాట. మై ఫ్రెండ్ విష్డ్ మీ హ్యావ్ ఎ బాల్ అట్ ద పార్టీ. గో టు ఎక్స్ట్రా మైల్. 1 మైల్ దూరం నడవు అని అర్థం కాదు అక్కడ, ఎక్కువ దూరం వెళ్ళాను కాదు అక్కడ. ఏమన్నాడు, పుట్ సమ్ మోర్ ఎఫెక్ట్. మనం ఏదైనా ఒక వ్యాపారం కానీ ఒక టాస్క్ కానీ తీసుకున్నాం అనుకోండి, అది ఫుల్ఫిల్ కాకపోవచ్చు, పూర్తిగా అవ్వకపోవచ్చు. అప్పుడు మన పెద్దవాళ్ళు లేదా మన సీనియర్స్ని ఎవరన్నా మనం సలహా అడిగితే, ఇంకా నువ్వు ఎఫర్ట్ పెట్టాలి అబ్బాయి, అంటే ఇంకా నువ్వు కష్టపడి పని చేయాలి అబ్బాయి, అంటే పుట్టింగ్ మోర్ ఎఫర్ట్. అర్థమైందా? సో గో టు ఎక్స్ట్రా మైల్. మై మేనేజర్ advised to go to extra mile. నేను పని చేస్తున్నాను ఒక మేనేజర్ దగ్గర, రిజల్ట్స్ అంతగా రాలేదు. అబ్బాయి ఎలా కాదు, నీ పెర్ఫార్మెన్స్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి, నువ్వు ఎఫర్ట్ పెట్టాలి ఎక్కువగా. ఆయన డైరెక్ట్ చెప్పకుండా ఏమన్నా మై మేనేజర్ అడ్వైజ్ టు గో టు ఎక్స్ట్రా మైల్ అని వాడు ఉపయోగించాడు. నెక్స్ట్ బ్రేక్ ఏ లెగ్. బ్రేక్ అంటే పగలగొట్టుట, లెగ్ అంటే కాలు ఎర్రదీయని కానీ పగలగొట్టని కాదు అర్థం అక్కడ. సే గుడ్ లక్. చూడండి అక్కడ ఉన్నటువంటి లిటరల్ మీనింగ్ ఏంటి, సే గుడ్ లక్. గుడ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్, గుడ్ లక్ ఇలా చెప్తాం కదా మనం, మంచి జరగాలని మనం విష్ చేస్తాం. కానీ ఇక్కడ చూడండి, బ్రేక్ ఏ లెగ్ అన్నాడు, సే గుడ్ లక్. సో మై ఫాదర్ సెడ్, మా నాన్నగారు చెప్పారు, బ్రేక్ ఏ లెగ్ ఆన్ యువర్ అబ్రాడ్ టూర్. వాళ్ళ అబ్బాయి అబ్రాడ్ వెళ్తున్నాడు విదేశాలకి, లైన్ దగ్గరికి వచ్చాడు నాన్నగారు, గుడ్ లక్ అని చెప్పకుండా బ్రేక్ ఏ లెగ్ అన్నాడు. ఆ యువతలో ఆ పక్కన వాడు ఎవడన్నా అన్నాడు అనుకోండి, ఇదేంటిది ఆడు ఊరు వెళ్తుంటే బెస్ట్ ఆఫ్ లక్కో గుడ్ లక్కో చెప్పాలి, ఇది బ్రేకప్ లెగ్ అన్నాడు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతాడు. అన్లెస్ హీ హ్యాస్ ఎ ప్రాపర్ అండర్స్టాండింగ్ అబౌట్ దిస్ వర్డ్స్, హీ మే గెట్ కన్ఫ్యూజ్డ్. అందుకే జాతీయాలు మన తెలుగులో కూడా వీటిని చాలా మనం ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా గోనట్స్ అంటే వెరీ యాంగ్రీ, కిక్ ద బకెట్ అంటే చనిపోవటం, హ్యావ్ ఏ బాల్ అంటే ఎంజాయ్ చేయటం, గో టు ఎక్స్ట్రా మైల్ అంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టడం, బ్రేక్ ఏ లెగ్ అంటే సే గుడ్ లక్ అని మనం చెప్తూ ఉంటాం కదా, బెస్ట్ ఆఫ్ అదండి. చూడండి మరికొన్ని తీసుకోవడం జరిగింది. హిట్ ద శాక్. శాక్ అంటే గోను సంచి. హిట్ ద శాక్ అంటే గోను సంచిని తనమంటున్నాడా కొట్టమంటున్నాడా అంటే గో టు స్లీప్ అని అడ్వైజ్ చేస్తాం. సహజంగా పిల్లలు నైట్ 10, 11 అయినా కానీ పడుకోరు, అదే సెల్ల పట్టుకునే కెలుగుతూ ఉంటారు. తండ్రికి కోపం వస్తుంది. స్టాప్ ద సెల్ అండ్ హిట్ ద శాక్.
గో టు స్లీప్ అని చెప్పడానికి బదులుగా ఒరా సెల్ ఆపి నిద్రపోరా అని అర్థం అనమాట. హిట్ ద సాక్. ఫాదర్ సెట్ టు స్టాప్ ద సెల్, ఆ సెల్ ఆపేసి అండ్ హిట్ ద సాక్, తొందరగా పడుకోరా బాబు ఎర్లీగా అని చెప్పటం అనమాట. హిట్ ద సాక్ అంటే గో టు స్లీప్ అని అంట. నెక్స్ట్, ఏ డ్రాప్ ఇన్ ఏ ఓషన్. అంత పెద్ద విశాలమైనటువంటి సముద్రంలో ఒక చిన్న డ్రాప్ తీసుకుంటే ఎంత అంటే వెరీ లిటిల్. ఇప్పుడు ఐన్స్టీన్ గారు పెద్ద సైంటిస్ట్. ఎవరో వెళ్ళి అన్నారట, మీరు గొప్ప సైంటిస్టులు కదండి, మీకు తెలియంది ఏమీ లేదంటే ఆయన ఒకటే ఒక మాట అన్నారు. యాక్చువల్గా ఈ డ్రాప్ అనేది ఆయన ఉపయోగించినటువంటి పదమే. ఏ డ్రాప్ ఇన్ ఏ ఓషన్ అంటే అంత విశాలమైనటువంటి సముద్రంలో నేను అచీవ్ చేసింది ఓన్లీ ఒక బిందువు మాత్రమే. ఎన్ని బిందువులు వేస్తే సముద్రం అవుతుంది చూడండి. అతను హంబుల్నెస్. నేను అదే పెద్ద సైంటిస్ట్ని అందరూ పొగిడేస్తున్నారని పైకెక్కి చూపించలేదు. హంబుల్గా ఒప్పుకున్న, ఓరి బాబోయ్ ఈ సైన్స్ అనేది ఓషన్ లాంటిది, అందులో నేను నేర్చుకున్నది ఓన్లీ ఏ డ్రాప్. చూడండి అంటే ఏంటి, వెరీ లిటిల్. మనం ఏం చేసినా కానీ బిల్ గేట్స్ agreed what he achieved is a drop in the ocean. బిల్ గేట్స్ ఉన్నాడు, సాఫ్ట్వేర్ టాప్ వరల్డ్లోనే. అతనికి వచ్చినటువంటి సంపాదనలో ఓన్లీ 10% అతను ఉంచుకుని 90% చారిటీకి ఇచ్చేస్తుంటారు. ప్రపంచంలో ఉన్న పేదల ఏ దేశంలో వాళ్ళందరికీ ఇస్తుంటారు. ఎవరు అడిగారు, మీరు చాలా సంపాదించారు, చాలా మీరు పేరు పొందారు, అచీవ్ చేశారంటే ఆయన కూడా అదే అన్నాడు. అది అందుకని మనం ఆయన ఉదాహరణ తీసుకున్నాం. బిల్ గేట్స్ అగ్రీడ్ వాట్ హీ అచీవ్డ్ ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్. నేను సాధించింది కేవలం ఒక సముద్రంలో ఒక చుక్క మాత్రమే. ఏ పీస్ ఆఫ్ కేక్. కేక్ ముక్క తినమని అర్థం కాదు అక్కడ. ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే వెరీ ఈజీ, చాలా సులభంగా. ఇక్కడ చూడండి, హిట్టింగ్ సిక్సెస్ in cricket, a piece of cake for Rohit. మన క్యాప్టెన్ ఉన్నాడు, ఇండియా క్యాప్టెన్ రోహిత్ శర్మ. మొన్న మన వరల్డ్ కప్ తీసుకొచ్చాడు T20లో. చూసారు అతను ఎప్పుడు బ్యాటింగ్ ఈజీగా కొడుతూ ఉంటాడు. 6 కొట్టడం అంటే ఆయనకి పీస్ ఆఫ్ కేక్ లాంటి, అలవాకగా కొలుతాడు. మిగతా వాళ్ళు అలా కొట్టలేరని కాదు. హిట్టింగ్ సిక్సెస్ ఇన్ క్రికెట్ ఏ పీస్ ఆఫ్ కేక్ ఫర్ రోహిత్ శర్మ. నాట్ ఓన్లీ ఫర్ రోహిత్ శర్మ, వెస్టిండీస్లో చాలామంది ఉన్నారు. అలాగే మన ఈ మధ్యన మన కుర్రాడు, కొత్తగా వస్తున్న కుర్రాడు అభిషేక్ శర్మ, నిన్న కూడా చాలా దీని మీద మనం జింబాబ్వే మీద 6లు కొట్టేస్తే 100 చేస్తాడు. కొంతమందికి అలా ఈజీగా ఉంటుంది. అంటే ఒక 6లు కొట్టమనే కాదు, ఏ పని అయినా సులభంగా చేయగలగటాన్ని మనం ఏ పీస్ ఆఫ్ కేక్ అని మనం అంటాం. టు బీట్ ఇన్ ద హెడ్, టు బీట్ ఇన్ ద హీట్. సహజంగా మనం బాగా ఎండలో ఉన్నప్పుడు, నడుచుకుని వస్తున్నప్పుడు, లేకపోతే బాగా టైర్ అయిపోయినప్పుడు ఎండలో
వాట్ అవర్ ఫీలింగ్ ఈజ్, మన ఫీలింగ్ సహజంగా ఉంటుంది, ఏదైనా చెట్టు కిందకి వెళ్ళిపోవాలని, ఏదైనా చల్లని ప్రదేశానికి వెళ్ళి తలదాచుకుంటే కొంచెం ఆ హీట్ నుంచి మనం ఉపశమనం పొందుతూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ టు బీట్ ఇన్ ద హీట్, అంటే గో టు కూల్ ఏరియా. ఫార్మర్స్ ఇన్ ద ఫీల్డ్, పొలాల్లో ఉండేటటువంటి రైతులు, ఫార్మర్స్, in the field like to beat in the heat sometimes. వాళ్ళు భోజనం చేసేటప్పుడు లేదా కాసేపు రెస్ట్ తీసుకోవాలన్నప్పుడు ఏ చెట్టు కిందకో వెళ్ళి వాళ్ళు ఆ ఎండ నుండి ఉపశమనాన్ని పొందుతూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ నెక్స్ట్ అప్స్ అండ్ డౌన్స్. దాన్నే మన తెలుగులో ఒడిదుడుకులు అంటాం. ప్రతి విషయంలో కూడా, ప్రతి వ్యక్తి విషయంలో కూడా ఈ అప్స్ అండ్ డౌన్స్ అని వస్తాయి. ఉచ్చస్థితికి చేరతాడు, వాళ్ళు అక్కడి నుంచి కింద పడిపోతూ ఉంటాడు. అది కామన్. ఏదో వారం పైకి వెళ్ళి మరి కిందకు వచ్చినట్లుగా ఎప్పుడు కూడా మనిషి లైఫ్ ఒకేలాగా ఉండదు, స్ట్రైట్ లైన్లో ఉండదు. సమ్టైమ్స్ ఈ గో అప్స్ అండ్ సమ్టైమ్స్ ఈ కమ్స్ డౌన్. దట్ ఈస్ కాల్డ్ అప్స్ అండ్ డౌన్స్, ఒడిదుడుకులు. యూజువల్లీ ఫేస్ మెనీ అప్స్ అండ్ డౌన్స్. ప్రతి ఫ్యామిలీలో, ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి కంపెనీలోనూ, దేంట్లోనైనా కానీ అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. ఎదుగుదల ఉంటుంది, పడిపోవటం ఉంటుంది. ఉచ్చస్థితికి చేరతారు, నీచ స్థితికి కూడా దిగజారిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగకరమైనటువంటి ఏడియం ఇది. సో ఈ విధంగా మనం 15 తీసుకోవటం జరిగింది సెకండ్ పార్ట్ కింద. మరి మీకు ఇష్టమైతే ఇంకా కంటిన్యూ చేద్దాం, బోల్డ్ ఉన్నాయి. లేదు అంటే ఎందుకంటే మీరు చూసేటటువంటి దాన్ని బట్టి, వ్యూస్ని బట్టి మాకు ఇంట్రెస్టెడా ఆర్ నాట్ అనేది తెలియదు. ఆల్రెడీ ఇప్పుడు దగ్గరగా ఈ మధ్యలో అంత రానటువంటి 251 రోజుల్లోనే మీకు వ్యూస్ వచ్చినాయి అంటే యు ఆర్ ఇంట్రెస్టెడ్ అనమాట. సారీ. సరే, మీకు ఇంట్రెస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ కూడా తీసుకుందాం, లేదంటే కొత్త చాప్టర్లోకి వెళ్దాం. ఓకేనా? దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. యాజ్ యూజువల్ ఐ రిక్వెస్ట్ యూ అండ్ ఐ ప్లీ యూ అండ్ ఐ బెగ్ యూ, if you like my video, please like and share to your friends and subscribe. Please comment how my video is. Okay, that is it for today. Thank you all my dear viewers.